ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో నార్సింగ్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితురాలి స్టేట్మెంట్ ను రికార్డు చేశారు. మైనర్ గా ఉన్న సమయంలో తనపై అత్యాచారం చేసినట్లు బాధితురాలు నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు జానీ మాస్టర్ ను అరెస్ట్ చేసేందుకు 4 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, జానీ మాస్టర్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలిస్తున్నట్టు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో మరొక కీలక మలుపు తిరిగిందని చెప్పాలి. ఇప్పటికే జానీ మాస్టర్ పైన పోక్సో కింద కేసులు నమోదు చేసి నార్సింగ్ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మైనర్ బాలిక ఉన్నటువంటి సమయంలోనే ముంబై హోటల్లో బాధితురాలపైన లైంగిక దాడికి పాల్పడ్డాడనేటువంటి అంశాన్ని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. కాబట్టి దాని ఆధారంగా చేసుకుని బాధితురాలు ఇచ్చినటువంటి ఎవిడెన్స్ ఆధారంగా చేసుకుని ప్రస్తుతం ఐపీసీ సెక్షన్ 376 పార్ట్ 2 ఎన్ రేప్ కేసుతో పాటు 506 అంటే అమ్మాయిని బెదిరించడం తర్వాత గాయపరచడం వంటి కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అడిషనల్ గా 323 కింద కూడా కేసులు నమోదు చేసి పోక్సో యాక్ట్ నమోదు చేసి విచారణ కూడా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అయితే పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో ఈ కేసులంతా కూడా నాన్ బెయిలబుల్ కేసులు ఉండడం వల్ల అతనికి నోటీస్ ఇచ్చి విచారించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా జానీ మాస్టర్ ను అరెస్ట్ చేసేందుకే పోలీసులు అయితే సిద్ధపడ్డారు. కానీ జానీ మాస్టర్ 2 రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. తను ఎక్కడున్నాడు అనేటువంటి అంశానికి సంబంధించి క్లారిటీ లేకపోవడంతో ప్రస్తుతం అతని కోసం పోలీసుల గాలింపు కొనసాగుతుంది. మరి జానీ మాస్టర్ వాళ్ళ తరపున కూడా ఎవరు కూడా డాన్స్ మాస్టర్లు ఇప్పటి వరకు కూడా మీడియా ముందు మాట్లాడడం లేదు. కేవలం అసోసియేషన్ మాత్రమే మీటింగ్ ఏర్పాటు చేసుకొని జానీ మాస్టర్ పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలనేటువంటి అంశానికి సంబంధించి కూడా ముందుకు వెళ్ళినటువంటి సందర్భం కనపడుతుంది. మరి చూడాలి జానీ మాస్టర్ వ్యవహారంలో ఇంకెన్ని కీలక మలుపులు తిరగబోతాయనేది మాత్రం చూడాలి. ఇప్పటికే బాధితురాలు యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. వైద్య పరీక్షలు కూడా పూర్తి అయ్యాయి. కాబట్టి ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి సమయంలో మరికొన్ని అంశాలు ఆమె చెప్పింది. ఆమె దగ్గర నుండి కొన్ని ఆధారాలు కూడా సేకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ రోజు సాయంత్రంలోగా ఆధారాలన్నీ సేకరించిన తర్వాత జానీ మాస్టర్ వ్యవహారానికి సంబంధించి మరొక కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం అయితే కనపడుతుంది. రైట్ ప్రవీణ్.